మామూలు కోటల్లోకి శత్రువులు ఎప్పుడోప్పుడు ప్రవేశిస్తారు, ఏ ఉడుగునో ప్రవేశపెట్టి. కానీ ఈ కోటలోకి అంతఃశత్రువులు కూడా ప్రవేశించారు. కోటలోకి భగవద్భక్తులతోటి సహవాసం ఉంటే. కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు దూతలారా అని యమధర్మరాజు గారు చెప్తాడు. ఏదో ఒక కారణానికి ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పడం నేర్చుకో. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సభలకు వెళ్ళి, అయ్యా మీకు అది ఇస్తామండి ఇది ఇస్తామండి అని అడిగితే, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను సన్యాసిని, నేను అడిగింది మీరు ఇస్తారా? ఇస్తాం. అందరూ ఇవ్వగలరు, ఇస్తారా? ఇస్తాం. మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నాకు ఇచ్చేశానని, దానం చేశానని చెయ్యెత్తండి. అందరూ చెయ్యెత్తేవారు. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నావి కదా, నే చెప్పినట్టు చెయ్యాలి. 2 నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి. మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు 2 నిమిషాలు ప్రతివాడి చేత భగవన్నామని చెప్పించి ఇన్ని కోట్ల మందిని ఉద్ధరించారు. అది మహానుభావుల జీవితం అంటే.